ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయి బాధలున్న బండికి ఇంకో కొత్త పరిశాన్ వచ్చి పడ్డదట పాపం. ఎంపీగా పోటీ చేసి ఎట్లైనా గెలిచి మళ్ళోసారి ఆయన పతారేందో పక్కా చూయించుకోవాలని ప్లాన్లున్న బండి సంజయ్ ఆశల మీద హైకమాండ్ కుండెడు నీళ్లు చల్లిందని టాకు. ఎమ్మెల్యే ఓట్ల ఈటల బండి ఒకరి మీద ఒక లోపల షాడీలు ప్రసారాలు చేసుకుని ఆఖరికి ఇద్దరు ఓడిపోయారని ఇప్పటికే హైకమాండ్ మైండ్ లో పెట్టుకున్నది. ఇంకో దిక్కు బండే స్టార్ క్యాంపెయినర్ అనుకుంటే కరీంనగర్ లో ఒక్క సీటు కూడా గెలవకుండా అసెంబ్లీ ఎలక్షన్ల బీజేపీ ఫెయిల్ అయిందని నారాజులు ఉంది. అందుకే ముందే సర్వేలు చేయించి సమరంలకు దుంకుదాం, ఎంపీ ఎలక్షన్ల జెండా ఎగిరేద్దామని చూస్తుందట పార్టీ. ఇదికెళ్ళి సామాజిక వర్గాల లెక్కల మీద కూడా సరిగ్గా నజర్ పెట్టాలని చూస్తుందట బీజేపీ. సిరిసిల్ల సొంటి జాగలో పద్మశాలి క్యాండిడేట్ కు సీట్ ఇస్తే కలిసి వచ్చునేమో గానీ లోకల్ గాని రాణి రుద్రమకి టికెట్ ఇచ్చారు. అట్లనే ఎములాడల బీసీ గొల్లకురమైన తులా ఉమ్మకు టికెట్ ఇచ్చి ఉండవలసింది. కానీ ఇచ్చిన టికెట్ వెనక తీసుకొని ఆఖరి నిమిషాలు వేరేటోళ్ళకి ఇచ్చారు. దాంతో తులా ఉమ్మకున్న క్యాడరు గొల్లకుర్మ సామాజిక వర్గంకెళ్ళి గట్టి దెబ్బనే దాకింది. ఈసారి కరీంనగర్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం పబ్లిక్ మా కులంకెళ్ళే ఒక ఎంపీ కావాలి, అలానే క్యాండిడేట్ గా నిలబెట్టాలన్న గట్టిగానే అడుగుతున్నారట. కరీంనగర్ లో ఉన్న కులాల బలం చూసుకుంటే 1,30,000 ఓట్లు రెడ్డి సామాజిక వర్గంకెళ్ళి ఉన్నారు. ముదిరాజువి 1,50,000 ఓట్లు, పద్మశాలివి 1,50,000, మున్నూరు కాపు ఓట్లు 90,000, ఎస్సీ ఓట్లు 3 లక్షలు ఉన్నాయి. అయితే కరీంనగర్ లో రెడ్డిల దాంట్లోకెళ్ళే ఇప్పటిదాకా పార్లమెంట్ కి ఎవ్వరు ఓలే కాబట్టి ఈసారి పక్కా వంపాలన్న పంతంతో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గెలుస్తాడా అని బీజేపీలు సర్వే చేస్తే సాఫ్ ఇమేజ్ ను కొత్త క్యాండిడేట్ దిక్కే పబ్లిక్ చూస్తున్నారని తెలిసిందట. అందుకే పాడి ఉదయనందన్ రెడ్డిని పోటీలకు దింపుతారంట. పాడి ఉదయనందన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కేలో వచ్చిన ఆయన, ఇంటోళ్ళు కూడా ఏబీవీపీ కేలో వచ్చిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళు, 1000 చరిత్రన్న ఎంకనగుడిని కూడా ఆలే చూసుకుంటున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిండు పాడి. సిమెంట్స్ అనే కంపెనీలో చిన్న ఇంజనీర్ గా చాలా అయ్యి అదే కంపెనీలో మస్తు పైకి వచ్చిండు, షానా బెంచ్ పేరు కమాయించిండు. అట్లనే ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆయన నిరూపించుకున్నాడు. ఎఫ్టీవీకి సీఈఓ ఉన్నాడు. కొలువులు, కంపెనీలు ఇట్లా అన్నిటి మీద ఆలోచన ఉన్నాయన. అదేగాక రాజకీయ కుటుంబంకెళ్ళే వచ్చిండు. ఆయన తాత పాడి సుధాకర్ రెడ్డి. ఇవన్నీ కలిసి వస్తాయి. ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఇప్పటికే మస్తు పార్టీలు ఉదయనందన్ రెడ్డిని అడిగినాయి గానీ ఆయన ఇంకా ఆయి చూపిలే చేయలే. కొద్దికు ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో చూసినా గానీ బీజేపీకి వెళ్ళి కొత్త క్యాండిడేట్లే ఎక్కువ మంది గెలిచిరు. ఇట్లా అన్ని లెక్కల్ని బట్టి చూస్తే ఉదయనందన్ రెడ్డి కరీంనగర్కి వెళ్ళి పోటీ చేసేందుకు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. మరి ఆయన కరీంనగర్కి వెళ్ళి పోటీ చేస్తే బండన పరిస్థితి ఏందనంటే బండి సంజయ్ను జైరాబాద్కి వెళ్ళి పోటీకి నిలబెట్టాలని జనంత గట్టిగానే ఆలోచన చేస్తుందట బీజేపీ. ఎందుకంటే ఒకవేళ కరీంనగర్ లో కాంగ్రెస్ కి వెళ్ళి రెడ్డి క్యాండిడేట్ ను నిలబెడితే ఆ సామాజిక వర్గంగానే బండి గెలుసుడు కష్టమే. అందుకే ఈసారి ఇట్లా మారిస్తే అటు కరీంనగర్ ఇటు జైరాబాద్ 2 జాగాల సీటు గెలవచ్చని కాషాయం పార్టీ విశేష ప్లాన్ అట. మరి ఇలా ఏది ఎంతవరకు కలిసి వస్తుంది, ఈ గుసగుస ఏం దాకా నిజమైతుంది, ఏ పాచిక వాడుతుంది అనేది రేపు చూడాలిగా.